మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం వాక్యం చదువుకుందాం. మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. యేసుప్రభు చెప్తున్నాడు, ఫస్ట్ నీ కంటిలో నలుసున్నది, దూలం ఉన్నది, ధూళి ఉంది. ఫస్ట్ నీ కన్నును తేటపరచుకో. నీ కన్నే కనిపించకొచ్చింది, నీ సహోదరుని కంటిలోనున్న దూలంని ఎలా తీస్తావు? ఎట్లా వాళ్ళ కన్నును తేటపరుస్తావు, తేటగా చేస్తావు అని యేసుప్రభు అంటున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు చూసినా మనమే మంచోళ్ళము, ఎదుటివారు మంచోళ్ళు కారని ఎప్పుడు చూసినా వాళ్ళ సంబంధించిన విషయాలు ఇట్లా అట్లా అని ఎత్తి చూపిస్తాం. కానీ మన జీవితం ఎట్లున్నది, మన జీవితాన్ని సరి చేసుకొని వాళ్ళ జీవితాన్ని కూడా సరి చేద్దాం అనేది ఉండదు. నేనే మంచోడిని, వాళ్ళేదో మంచివారు కానట్లు, వాళ్ళేదో చేసినట్లు, వాళ్ళేదో చెడ్డవారు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం చెడ్డోళ్ళము, మన జీవితం బాగలేదు, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకొని మనం మంచిగా అయ్యి మనం బాగుపడి ఇతరులను బాగుపరచాలి, వాళ్ళ జీవితాన్ని సరిచేయాలి అనేది ఎప్పుడు కూడా మనకు రాదు. కాబట్టి ఆ రోజుల్లో కూడా యూదులు సమరాశ్రీ విషయంలో కూడా వాళ్ళేదో మంచి వాళ్ళు అయిపోయినప్పుడు, మంచి వాళ్ళు అయినట్లు రాళ్లతోని కొట్టనికి ఎంబడి పడ్డప్పుడు యేసుప్రభు అదే చెప్పింది, మొదట మీలో పాపం చేయని వాడు మొదట రాయి వేయండి అన్నప్పుడు ఎవ్వరు కూడా తప్పు చేయని వారు లేరు, అంతా తప్పు చేసిన వాళ్ళే. కాబట్టి ఫస్ట్ మన జీవితాన్ని సరి చేసుకొని మన కంటిలో ఉన్న నలుసును తీసివేసుకొని ఎదుటి వారి గురించి మాట్లాడాలి, ఎదుటి వారి కన్ను తేటపరచాలి. మనమే తప్పు చేసి ఎదుటోళ్ళను సక్రమంగా ఉండాలంటే ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకొని మనలను మనం దేవునికి సమర్పించుకొని ఇతరులను కూడా దేవునికి సమర్పించుకునే విధానంగా మార్పు చెంది మాకు వాళ్ళను కూడా చేయాలని కోరుకుంటూ ఇంకొక వాక్యాన్ని ముగిస్తాం. పరిశుద్ధిగా ప్రేమ గల తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.